యూట్యూబ్ తిరిగేస్తుంటే చాలు రీల్స్లో వీడియోస్లో ఈ ఫ్రూట్ కస్టర్డ్ అని తెగ హల్చల్ చేస్తుంది. ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పి నేను కూడా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా అమ్మకి కూడా టేస్ట్ చూపించాను. అసలు వాళ్ళ రియాక్షన్ చూడండి. లాస్ట్లో వీడియో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ప్రాసెస్ నాతో పాటు మీరు చూసేయండి. ఇక్కడ నేనైతే 1 లీటర్ పాలైతే తీసుకున్నాను. 1 లీటర్ పాలలో వాటర్ వేయకుండా చూద్దాము, చిక్కగా చేసి చూద్దాం ఎలా వస్తుందో అని చెప్పి క్వాలిటీగా చేశాను అనమాట. అసలు వాటర్ వేయకుండా 1 లీటర్ పాలు స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగబెట్టుకోవాలన్నమాట. ఒక పొంగు వచ్చేలాగా. పాలు పొంగకుండా బాగా మరగాలి అంటే ఇలా గరిటోటి పెట్టుకుంటే పాలు పొంగకుండా ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, పాలు మరుగుతూ ఉన్నాయి. ఒక పొంగు వస్తే సరిపోతుంది, ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అయితే పాలు మరిగేలోపు ఈ ఫ్రూట్ కస్టర్డ్కి సరిపడా ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుందాము. మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఏవైనా పర్లేదు. నేనైతే ఇక్కడ పపాయ కొంచెం అయితే ఉంది, చిన్న ముక్క. సో పపాయ, అలాగే బ్లాక్ గ్రేప్స్, అలాగే గ్రీన్ గ్రేప్స్, ఇంకా ఒక బనానా, 2-3 బనానా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక బనానా వేసాను, నా దగ్గర ఒక్కటే ఉంది. సో ఒక బనానా, ఇంకా పొమగ్రానైట్ గింజలు తీసేసుకొని వేసుకోవాలి. తర్వాత యాపిల్ ముక్కలు మస్ట్ అండ్ షుడ్. యాపిల్, దానిమ్మ, అలాగే బనానా వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా అన్ని ముక్కలు ముందే కట్ చేసుకొని పెట్టుకున్నా పర్లేదు, కానీ బనానా మాత్రం వేసుకుని ముందే కట్ చేసుకోవాలి. మళ్ళీ కలర్ మాడిపోతే బాగో కదా చూడడానికి. సో అందుకని లాస్ట్లో అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ పక్కన పెట్టుకొని మనం ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, మనం కొంచెం పాలు ఎక్స్ట్రాగా పక్కన తీసుకోవాలన్నమాట. సో కస్టర్డ్ పౌడరు 1 లీటర్ పాల్లోకి ఒక 10 స్పూన్లు అయినా సరే పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ స్పూన్ ఉంది చూడండి, ఆ స్పూన్తో 10 స్పూన్లు అయినా వేసుకున్నా చిక్కగా వస్తుంది. నేను ఏం మిస్టేక్ చేశానంటే 5 స్పూన్లు వేసాను. సో కొంచెం పల్చగా వచ్చిందనమాట. మీరు 10 స్పూన్లు వేసుకోండి, చిక్కగా బాగుంటుంది స్ట్రక్చర్ చూడడానికి. అలాగే ఇప్పుడు పాలైతే బాగా మరిగిన తర్వాత నేను ఇక్కడ 1 లీటర్ పాలకి ఒక 2.5 కప్పులు అయితే షుగర్ వేసుకున్నాను. సో 2.5 కప్పులు అయితేనే షుగర్ బాగుంటుంది, చిన్న కప్ అనమాట. సో పంచదార మొత్తం కరిగిన తర్వాత మనం పక్కన కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అయితే ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది చిక్కబడుతుంది, కలుపుకుండా అలా ఉంచారంటే గడ్డ కడుతుంది. సో అలా కాకుండా వేసేసుకొని కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకొని అది రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలన్నమాట. బాగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత మనం కట్ చేసుకున్న ఫ్రూట్ ముక్కలు అయితే వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు అసలు. ఫుల్గా చల్లారిపోయిన తర్వాత ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 1 గంట పైన పట్టింది చల్లారడానికి, సమ్మర్ కదా. సో చల్లారిపోయిన తర్వాత ఈ ఫ్రూట్స్ ముక్కలన్నీ ఇందులో వేసేసుకున్నాను. ఇవే కాదు, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది తినేటప్పుడు. ముక్కలన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత మన దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే వెనిలా ఎసెన్స్ ఉంది, నేను ఒక చిన్న స్పూన్తో వేసుకున్నాను. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకసారి అంతా. ముందే చెప్పాను కదా మిస్టేక్ చేశానని, కస్టర్డ్ పౌడర్ తక్కువ వేసాను. ఒకవేళ ఎక్కువ వేసి ఉంటే ఇంకా క్రీమీగా, చూడడానికి స్ట్రక్చర్ కూడా థిక్గా బాగుంటుందని, చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, డ్రై ఫ్రిడ్జ్లో పెట్టుకుందామంటే మొత్తం ఐస్ ఉందన్నమాట. సో మనకి ఆత్రం ఆగదు కదా, డ్రై ఫ్రిడ్జ్లో అయితే కొంచెం తొందరగా అయిపోయేది. అందుకోసమే ఐస్ ముక్కలన్నీ కొంచెం క్లియర్ చేసి డ్రై ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఒక 1/2 అవర్ పైన పట్టింది. ఇంకా టోటల్గా 1 అవర్ అనమాట. తీసి చూస్తే చూడ్డానికే టెంప్ట్ అయిపోతున్నానండి బాబు. సమ్మర్ వచ్చేసింది కదా, అసలు చల్లదనానికే కోరుకుంటుంది మైండ్, బాడీ కూడా. అసలు స్వీట్గా ఉండాలి, కూలింగ్ ఉండాలి. అసలు ఎంత నచ్చేస్తాయో, అసలు కూలింగ్వి చాలా నచ్చుతాయి. వేడిగా ఉండటం వల్ల చల్లగా తీసుకుంటాము. ఎంత జలుబు చేస్తుంది, తర్వాత ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నా సరే ఆలోచించము. చల్లగా వెళ్ళిపోవాలంతే ఇంకా సమ్మర్ అంటే. ఈ సమ్మర్లో మన చేతులతో మనం చేసుకునేది, ఫ్రెష్గా హెల్దీగా మనం వండుకునేది ఏమైనా ఉందంటే ఇది బెస్ట్ అనమాట. హెల్దీ, చాలా హెల్దీ, చాలా సూపర్ టేస్ట్, చాలా నిజంగా చాలా బాగుంది. నేను చేసుకొని తిన్నాను కదా, నాకు చాలా నచ్చింది. మా ఆయనకైతే ఇంకా పిచ్చగా నచ్చేసింది. ఆయన రియాక్షన్ నీకు చూపిస్తాను ఇక్కడ. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. కరెక్ట్గా ముక్కు మీద ఏగవాలన్నట్టు ఆ అమ్మ ప్రణీత్ కూడా అప్పుడే వచ్చారు. సో వాళ్ళకు కూడా టేస్ట్ చూపించేస్తున్నాను. ఇక్కడ మా చిన్న పాప చూడండి, తనకి అసలు ఆత్రం ఆగట్లేదు నా అలాగే. అది కెమెరా ముందు చెప్పు. సూపర్ ఉంది. థ్యాంక్ యూ.
బాగుందా? చాలా బాగుంది. ఇది సాఫ్ట్ పెట్టామనుకో చాలా. ఎంతమ్మా? ఫ్రూట్ సలాడ్ చాలా ఎక్సలెంట్ వచ్చింది. ఇంకా ఎంత మరి? దీని కాస్ట్ 50 రూపీస్ అన్నా సరే ఎవరన్నా హ్యాపీగా కొంటారా తింటారా? తింటారు. మరి ఎప్పుడు పెడదాం షాపు? నాకు కూడా కొంచెం బెటర్ మీ వీడియోకైనా. అలా కాదు, మొత్తం అన్ని ముక్కలు వేసుకున్నా ఇందాకే తినేసా. మనం కూర్చో తిను అదేనా తినండి. చాలు. చాలా తినడానికి అదృష్టం ఉండాలి. ఇదంతా వద్దాం చూడే.